నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వేవ్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బీజేపీ పార్టీలో అంతర్గత కలహాలు కానీ మొన్నటి వరకు బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ ఎవరున్నారో వారిపై ఫోక్సో కేసు నమోదు కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. మరి ఇలాంటి విషయాలపై కులంకుశంగా మాట్లాడేందుకు మనతో బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు ప్రభా గౌడ్ ఉన్నారు. వారితో మాట్లాడి కులంకుశంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎట్లున్నారు? ఫైన్. ఏ విధంగా చూస్తున్నారండి? ఇప్పుడు బండి సంజయ్ కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు కావడం జరిగింది, అతను అరెస్ట్ కూడా కావడం జరిగింది. దీన్ని ఏ విధంగా కేంద్ర స్థాయి మినిస్టర్ కొడుకు ఇలా చేయడం ఏ విధంగా చూస్తున్నారు మీరు? రాజకీయాలు ఎంత దిగజారుడుగా తయారయ్యా అనేది మనం ఇప్పుడు చూస్తున్నామండి. ఎందుకంటే రాజకీయం అనేది అభివృద్ధి పదంలో తప్పు చేస్తే మనం క్వశ్చన్ చేయడం ఒక పద్ధతి, లేదు నువ్వు ఎదగడం ఇష్టం లేదు అంటే అది మాట్లాడడం వేరే పద్ధతి. నువ్వు ఇంత డబ్బు దోచుకున్నావు, నువ్వు ఈ అభివృద్ధి చేయలేదు అని మాట్లాడచ్చు, నువ్వు ఫండ్స్ తేలేదు మాకు అని మాట్లాడచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే బీఆర్ఎస్ పార్టీ ఎస్పెషల్గా కుటుంబాన్ని టార్గెట్ చేసి అందులో వాళ్ళ అబ్బాయిని టార్గెట్ చేసి, ఆ అబ్బాయి పొలిటికల్లో కూడా యాక్టివ్గా లేని అబ్బాయి, చదువుకుంటున్న అబ్బాయిని టార్గెట్ చేసి ఇట్లా ఒక హనీ ట్రాప్ పేరు మీద ఇలా ఇరికించడం అనేది ఏ విధంగా కరెక్ట్ అయిన విషయం కాదు అది. ఎందుకంటే మనకు క్లియర్గా తెలుస్తుంది, అమ్మాయికి సమ్మతంగా ఉన్న ఇద్దరు కలిసి సమ్మతమయ్యే వెళ్ళారు ఎక్కడికైనా కూడా. సరే అబ్బాయి బలవంతం చేశాడు అనుకుంటే అమ్మాయి అక్టోబర్లో పోయింది ఫామ్ హౌస్కి, నవంబర్లో పోయింది, డిసెంబర్లో పోయింది, అన్నిసార్లు ఎందుకు పోతుంది? అమ్మాయి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేస్తూ కేకులు తినిపించడాలు, ఫుడ్ తినిపించడాలు, బగ్గి అనే ముద్దుగా పిలవడాలు, అంటే కామన్ కమ్యూనికేషన్ కూడా అనుకోవచ్చు కదా. ఒక అమ్మాయి అబ్బాయితో మాట్లాడడం తప్పేముంది? అంటే మనకి అర్థం కాదా? ఇప్పుడు ఒక ఎదిగిన పిల్ల ఒక అబ్బాయిని తీసుకొచ్చి మన ఇంట్లో కూర్చోబెడుతుందంటే ఈ అబ్బాయి వల్ల అమ్మాయికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఆ భయం అనేది తల్లిదండ్రులకు ఉండాలా లేదా చెప్పండి? ఉండాలి కదా. అంటే లేదు, వీళ్ళు కావాలని ఆ అబ్బాయి దొరికాడు, లటుక్కుమని దొరికాడు, ట్రాప్ చేసేద్దాం, ట్రాప్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఉస్కో అంటే అప్పుడు మనం ఉస్కో వేద్దాం అని రెడీ అయిపోయారు. సో ఆ ట్రాప్లోని మంచిగా అబ్బాయిని ట్రాప్ చేశారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అమ్మాయి ఆల్రెడీ మైనర్ కాదు, ఆల్రెడీ 2021లో అమ్మాయి మీద లైసెన్స్ కేసు పడింది అన్న విషయము బయటకు వస్తాయి అని ఇవన్నీ వీళ్ళు ఆలోచించరు కదా. సో దట్టు వీళ్ళేంటి రకరకాల సర్టిఫికేట్లు రకరకాల డేట్ ఆఫ్ బర్త్లతో క్రియేట్ చేసుకున్నారు. సో అందులో మేము అనుకునేది అమ్మాయికి 21 సంవత్సరాలు, అమ్మాయి మైనర్ కాదు, మేజరే. అమ్మాయికి అబ్బాయికి సమ్మతంతోనే ముందుకు జరిగినాయి. ఇక్కడ అబ్బాయి బలాత్కారం చేసింది ఎక్కడా కనిపించలేదు. ఇక్కడ కంప్లీట్గా డబ్బుల కోసం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఫోటోలు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి ఆ అమ్మాయి ఫోటోలు ఇచ్చి బయటికి లీక్ చేయించుకొని వాళ్ళ పరువు వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు రెడీ అయిపోయారు, మాకు డబ్బులు ఉంటే చాలు, మాకు పరువు పోయినా పర్లేదని వాళ్ళు రెడీ అయిపోయారు. ఏ కుటుంబం అయినా అమ్మాయి పరువు తీసుకోవాలని ఏ పేరెంట్స్ కానీ ఎవరు కూడా అనుకోరు కదా. అలాంటిది అది మైనర్ బాలి కానీ మొన్నటి వరకు వింటున్నాం, మీరు కాదని మీరు అంటున్నారు. అవును అని కేసు కూడా నమోదు కావడం జరిగింది. అయితే ఏ కుటుంబ సభ్యులు కానీ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరు కూడా అట్లా కావాలని ఎవరు కోరుకోరు, కేవలం మనీ కోసం కోరుకోరు. అన్నప్పుడు అబ్బాయి స్టార్టింగ్లో వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేసావు? అబ్బాయిని ఎంకరేజ్ చేయకూడదు కదా. అబ్బాయిని నీతో పాటు అరుణాచలం తీసుకెళ్ళో, మిగతా గుళ్ళకి తీసుకెళ్ళో, ఫోటోలు దిగో, ఎందుకు ఎంకరేజ్ చేసావు? ఒక అబ్బాయిని నువ్వు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఏముంది? వయసులో ఉన్న అమ్మాయి నీ దగ్గర ఉన్నప్పుడు అమ్మో ఈ అబ్బాయి ఏ దుర్బుద్ధితో ఉన్నాడో ఏంటో మనకు తెలీదు. మనం ఏదైనా ఉంటే వాళ్ళ ఫ్యామిలీతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి తప్ప కానీ వాళ్ళ అబ్బాయితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయకూడదు అని ఇంకేదో జ్ఞానం ఉండదా తల్లిదండ్రులకి? ఎప్పట్లో చెప్పండి. మనకు రోజు చాలా రకరకాలు జరుగుతున్నప్పుడు నువ్వు అంత ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చావు ఫ్రీడమ్? ఎందుకు నువ్వు సేవ్ చేసుకోలేకపోయావు? ఇది క్లియర్గా ఏంటంటే స్కెచ్ చేశారండి. క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ వేసిన స్కెచ్ అని అర్థమవుతుంది. ఎందుకు మేము స్కెచ్ అని క్లియర్గా చెప్తున్నామంటే ఎవడు కూడా ఇప్పుడున్న సమాజంలో ఎవరు కూడా వాళ్ళ సొంత జోబులో డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టి పోస్టర్లు అంటించే పరిస్థితి ఏ ప్రజలకి ఉండరండి. బీఆర్ఎస్ పార్టీకే ఉంది. సో వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి పోస్టర్లు అంటించారు, మంచిగా డబ్బులు ఖర్చు పెట్టి మెట్రోలో అందరికీ కూడా ఈ అబ్బాయి తెలుసా అని పాంప్లెట్లు కొట్టించి అందరు ఇంటింటికి వీళ్ళే వెళ్ళి అన్ని పనులు చేస్తున్నారు. అంటే ఇంకా ఏమీ ఇష్యూసే లేవు, ఇదొక్కటే ఇష్యూ ఉంది అన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. మరి వీళ్ళు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, మరి వాళ్ళ అధికారం ఉన్నప్పుడు, మరి అప్పుడు వాక్ బోర్డ్ చైర్మన్ కొడుకు ఒక ఎమ్మెల్యే మనవడు కలిసి మైనర్ పిల్లని గ్యాంగ్ రేప్ చేశారు కదా. మరి అప్పుడు ఏమైపోయింది బీఆర్ఎస్ పార్టీ? అప్పుడు ఏమైపోయారు బీఆర్ఎస్ పార్టీ మహిళలు? అప్పుడు మరి ప్లకార్డ్తో న్యాయం అడగరా? దిశ ఇష్యూ జరిగింది మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే జరిగింది కదా. మరి షీ టీమ్స్ కూడా ఉన్నాయి కదా, మరి ఎందుకు జరిగినాయి? మొన్నటికి మన వైష్ణవ్ ఇష్యూ జరిగింది కదా,
అంతకుముందు 2 నెలల పసికందు నాగర్ కర్నూలు పిల్ల చిన్న పాప విషయం జరిగింది కదా, మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు బీఆర్ఎస్ పార్టీ మహిళలు? అప్పుడు ప్లకార్డ్స్ పెట్టుకొని హ్యాష్ స్టేషన్ చేయడానికి వీళ్ళు ఎవరు లేరా? లింగం అంటే 10 మంది మహిళలు ఉంటారు బీఆర్ఎస్ పార్టీలో, వాళ్ళే వస్తారు ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ లాగా, వాళ్ళే వస్తారు మళ్ళీ వాళ్ళే వెళ్తారు, వాళ్ళే వస్తారు వాళ్ళే వెళ్తారు. రియల్ పబ్లిక్ ఎక్కడ వచ్చారండి మనం అనుకుంటే? మీరు చూడండి, రియల్ పబ్లిక్ వచ్చి ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడిందా? రియల్ పబ్లిక్ కూడా తెలుసు ఇది ఖచ్చితంగా బండి సంజయ్ గారిని టార్గెట్ చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేసి ఆయనకి మనకు క్షోభ అనేది మిగిలించాలి. రాజకీయంగా ఆయన ఎదగడం ఇష్టం లేదు వీళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ వస్తుంది అన్నది వాళ్ళకు కూడా తెలుసు కాబట్టే ఇలాంటి చిల్లర నీచ రాజకీయాలన్నీ వీళ్ళు చేస్తున్నారు. అది ప్రజలు తెలుసుకోలేరా? ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఎవరు ఏంటి అమ్మాయి తప్పు చేసిందా లేదా క్లియర్గా తెలుస్తుందండి. ఇప్పుడు ఒక ఫోటో మీరు గమనించారో లేదో, అబ్బాయి ముద్దు పెట్టుకుంటాడు, ఆ పిల్లగాడు ముద్దు పెట్టుకుంటాడు అమ్మాయిని. అమ్మాయి ఇలా పట్టుకుని ఇలా ఉంటుంది ఫోజ్ అంటే అమ్మాయి సెల్ఫీ తీసుకోవడానికి రెడీ అయినట్టే లేదా? అవునా కదా? మరి ఆ ఫోటో చూస్తే అమ్మాయిని బలాత్కారం చేసినట్ట కాదు కదా? మరి సో ఎంత మనకు కనిపిస్తున్నాయి కదన్నా. అంటే మ్యారేజ్ చేసుకుంటా అని ఒప్పించి మోసం చేసే ప్రయత్నంలో ఈ బయటపడిందని నేను అనుకుంటున్నాను. మీరేమో చెప్తున్నా కదా, వాళ్ళు స్క్రిప్ట్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ని వీళ్ళ తల్లిదండ్రులు బాగా చదివేసి బట్టి కొట్టేసి మాట్లాడిస్తున్నారు. మేము అదే అనుకుంటున్నాం. ఎందుకంటే అమ్మాయి ట్రాప్ చేసిందని మాకు క్లియర్గా కనిపిస్తుంది. అమ్మాయి డ్రైవ్ చేస్తుంది, అబ్బాయి పక్కన కూర్చున్నాడు. ఇక్కడ అబ్బాయి డ్రైవ్ చేస్తూ అమ్మాయి కూర్చోలేదు కదా. మరి అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉందన్న మీరే చెప్పండి. అమ్మాయికి ఇంట్రెస్ట్తోనే ముందుకెళ్ళింది క్లియర్గాన. కానీ వీళ్ళు దాన్ని కూడా రాజకీయం చేసి పోక్సా కేసు కింద క్రియేట్ చేసి గోల పెట్టి అరెస్ట్ అయ్యే వరకు గోల పెట్టి చేశారు వీళ్ళు. లేకపోతే ఇంకా నిజాలు బయటికి రావాలన్నా, నిజాలు బయటికి రావాలిగా. అసలు వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి అసలు? అంటే వాళ్ళు ఇష్టపూర్తిగానే అమ్మాయి పోయిందని మీరు అంటున్నారు. అసలు వాళ్ళ రిలేషన్షిప్ స్టాటస్ ఏంటి అసలు వాళ్ళది? అది మనకి ఎట్లా తెలుసు? ఇప్పుడు బయట చాలామంది ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ అనే ట్రెండ్ నడుస్తుంది, అవునా కదా? ఇష్టం ఉంటే ఉంటున్నారు, ఇష్టం ఒక అవగాహన లేదు వద్దనుకుంటే వదిలేసుకుంటున్నారు. అది ఎవరిష్టం వాళ్ళది. ఎందుకంటే అడల్టరీ అనేది ఇట్స్ నాట్ అఫెన్స్ అనేది మనకి క్లియర్గా మనకి కోర్టు నుంచి ఒక స్టేట్మెంట్ అనేది వచ్చింది, అవునా కదా? సో దాని ప్రకారం ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, కష్టమైన వాళ్ళు వదిలేసుకుంటారు. అందరూ పెళ్లి చేసుకోవట్లేదు కదా. సో ఈ అబ్బాయి ఏమనుకున్నాడో, ఇద్దరు ట్రావెల్ చేశారు. ట్రావెల్ చేసినప్పుడు మంచో చెడో కుటుంబంతో కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప కానీ ఇలా రోడ్డు మీదకి ఎక్కితే దాన్ని క్లియర్గా ట్రాప్ అనే అంటాం. అది కూడా ఆయన చిన్న మనిషి కాదు. ఒక సెంట్రల్ మినిస్టర్ మీద నువ్వు టార్గెట్ చేసావంటే క్లియర్గా ఇది హనీ ట్రాప్. ఇప్పుడు హనీ ట్రాప్ అంటే దేశ అంతర్గత విషయాలను ఏదైనా ఉంటే దాన్ని తీసుకుందామన్న ఆలోచనతో హనీ ట్రాప్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం జరిగిన హనీ ట్రాప్లు కూడా ఈ విధంగానే జరిగినాయి, ఈ చుట్టే జరిగినాయి. మరి ఇది ఏ విధంగా చూడొచ్చు? మీరు హనీ ట్రాప్ అంటున్నారు, అక్కడేమో మైనర్ అమ్మాయి, పోక్సో యాక్ట్ అనకండి మీరు. అంటే ఆల్రెడీ పోక్సో యాక్ట్ నమోదైన తర్వాత ఆల్రెడీ అమ్మాయి పేరున ఒక కేసు నమోదైంది కదా, అమ్మాయి పేరున ఒక కేసు నమోదైంది. ఆ కేసు ప్రకారం చూస్తే అమ్మాయికి 21 సంవత్సరాలు. మరి అదే నేను అంటున్నాను. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా ఎట్లా ఉంది చెప్తున్నాను నేను మీకు. దాని ప్రకారం పెట్టాలి కదా కేసు. అంటే వీళ్ళ దగ్గర కూడా రకరకాల సర్టిఫికేట్లు పెట్టుకున్నారు వీళ్ళు. అంటే వాళ్ళ ఇంటెన్షనే బ్యాడ్ ఉంది. స్టార్టింగ్ వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయడమే అబ్బాయిని ట్రాప్ చేసే పనిలోనే వీళ్ళు మొదలు పెట్టారండి. అబ్బాయి అదృష్టం బాగాలేదు, ఇట్లా ఈరోజు రివర్స్ అయ్యింది. దానికి ఇప్పుడు కామన్గాన మనకు తెలిసింది, ఆకెళ్ళి ముళ్ళుమే పడినా ముళ్ళెళ్ళి ఆకుమే పడినా ఆకుదే తప్పు అంటారు, అవునా? ఆకుదే న్యాయం చేయాల్సింది ఆకుకే అంటారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఆ సింపతి కార్నర్లో అమ్మాయి ఉంది. యాజ్ ఎ ఉమెన్గా నేను చెప్పేది ఏంటంటే, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. చట్టం తన పని తను చేస్తుందండి. కానీ మన కళ్ళకి కొన్ని నిజాలు కనిపిస్తున్నప్పుడు కూడా కాస్త మనం ఆలోచన చేయాలన్నది మేము ఆలోచిస్తున్నాం. ఎక్కడ కూడా ఏ వీడియోలో కానీ ఏ ఫొటోస్లో కానీ అమ్మాయిని అబ్బాయి బలాత్కారం చేశాడు అన్నది ఎక్కడ లేదు. సరే నీకు పెళ్ళి కావాలంటే పెళ్ళి నువ్వు మాట్లాడిపోయి ఫ్యామిలీస్తో మాట్లాడండి సార్. దానికోసం వేరే సెటిల్మెంట్ కూడా జరిగింది. బండి సంజయ్ వారి ఇంట్లో ఆ సెటిల్మెంట్ కూడా జరిగింది. మా జోలికి రాకండి, మీకు ఏమైనా డబ్బులు ఇస్తే ఆ సెటిల్మెంట్ కూడా జరిగింది అనే విధంగా కొన్ని ప్రచారాలు జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఏ కోడలనైనా సిగరెట్ తాగే కోడలు రావాలని ఎవడో కోరుకోరు, మందు తాగే కోడలు కావాలని కోరుకోరు కదా. సో ఈమె పద్ధతులు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉండొచ్చు. కాబట్టి అది కుదరలేదేమో, అది వాళ్ళు మాట్లాడుకోవాలి. కానీ కేసులు పెడితే ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ట్రాపే, స్కెచ్ అండి. క్లియర్గా ఒక కుటుంబాన్ని రోడ్డుకి లాగాలి,
అని స్కెచ్ చేసి ఈరోజు కరెక్ట్గా ఎలక్షన్ ముందు నెక్స్ట్ మన కార్పొరేషన్ వస్తుంది కదా దాని ముందు బాగా స్కెచ్ చేశారు. కానీ నేను ఒకటి చెప్తున్నా, వీళ్ళు ఎన్ని నీచ రాజకీయాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వచ్చి తీరుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారో లేదో, ఈవెన్ కామెంట్స్లో కూడా అమ్మాయి గురించి ఎలా మాట్లాడుతున్నా, అమ్మాయికి ఇష్టం లేకుండా వెళ్ళిందా, ఎందుకు ఎలా పెట్టారు అలా పెట్టారు. ఇప్పట్లో సమాజంలో అబ్బాయిలకు కూడా సేఫ్టీ లేకుండా పోయింది ఇలాంటి అమ్మాయిల వల్ల. ఒకప్పుడు అమ్మాయిల కోసమే న్యాయం అనుకు, ఇప్పుడు అమ్మాయిలు కూడా ఎట్లా తయారంటే అబ్బాయిలు కూడా ఇట్లా పెడుతున్నారు. సో మనం ఎవరిని కూడా ఎగ్జాక్ట్ ట్రూత్ ఏంటో తెలియకుండా మనం ఎవరిని కూడా అనలేమండి. సో మాకు ఇంకా నమ్మకం ఉంది, అబ్బాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటకు వస్తాడన్న నమ్మకం మాకుంది. ఖచ్చితంగా ఇది హనీ ట్రాప్ అని మేము నమ్ముతున్నాం. అంటే కేంద్ర స్థాయిలో బండి సంజయ్ గారు ఉన్నారు, మరి వాళ్ళ కుమారుడు కూడా అప్పుడప్పుడు అది కనపడిన పరిస్థితి ప్రచారాల్లో కానీ వేరే ఇతర పార్టీ కార్యక్రమాల్లో. ఆయనకు కూడా నైతిక బాధ్యత అనేది ఉండాలి కదా, మరి ఇలాంటివి చేయకూడదు, నేను ఇలాంటి వాటిలో ఇరకకూడదు అనే ఒక నైతిక బాధ్యత స్పృహతో అతను ఉండాలి కదా. ఎంతో కష్టపడి బండి సంజయ్ వచ్చిన పరిస్థితి, మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కుమారుడు కూడా ఉండాల్సిన పరిస్థితి. ఎస్, తను కూడా ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్ చేస్తుందంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడున్న యూత్ ఏంటంటే అట్రాక్ట్ అవుతారు ఈజీగా, కాబట్టి అబ్బాయి చేయాల్సి ఉండేది కానీ చేయలేదు. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది మేము అనుకుంటున్నాం. ఏమండి, మనం చిన్నపిల్లడి గురించి మాట్లాడుతున్నాం, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళే సర్పంచ్ని టార్చర్ పెట్టి మానసికంగా వేదన చేశారా లేదా చెప్పండి. మళ్ళీ వాళ్ళ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీలో మనం చూడలేదా? వాళ్ళే అట్లా ఉన్నప్పుడు ఇంక పిల్లలు ఎట్లా ఉంటారండి? కంపేర్ చేయడానికి లేదు కదా. అవును, ఇప్పుడు ఒక సర్పంచ్ ఆ మధ్యన ఏమని వదరగొట్టింది సోషల్ మీడియాలో, నన్ను మానసికంగా నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పి అన్నదా లేదా? మరి అప్పుడు ఏమైపోయారు? మరి అతనికి సృహ లేదా? ఆయన ప్రజాప్రతినిధి, నువ్వు పబ్లిక్లో ఉన్నావు, నువ్వు పబ్లిక్ ఓట్లతో గెలిచావు, మరి నువ్వు నీ సర్పంచ్ నువ్వు లైంగికంగా వేధించొచ్చా? వాళ్ళకి జ్ఞానం లేదా? వాళ్ళకే లేదన్నప్పుడు చిన్న పిల్లగాడు ఈయనకేముంటుందండి? తెలీదు, అట్రాక్షన్ ఆ ఏజ్ అంతే. దానికి మనం ఏం చెప్పగలుగుతాం? ఇంకా ఇప్పుడు కొత్తగా వారం 10 రోజుల కాంచి కాక్రోచ్ జనతా పార్టీ అనేది బాగా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అది సీజే ఎవరైతే ఉన్నారో, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన కామెంట్స్ అంటే యూత్ను కాక్రోచ్తో పోల్చడం కానీ ఇలాంటి వాటి గురించి వాళ్ళకు ప్రతీకారంగా ఈ ఇన్స్టాగ్రామ్లో పెట్టిండు. అదేవిధంగా బీజేపీకి ఉన్న ఫాలోయింగ్ కూడా అధిక సంఖ్యలో కాక్రోచ్ పార్టీకి కూడా రావడం జరిగింది. దాన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? మీకు గట్టి పోటీ ఇస్తుందా? మాకు ఎవ్వరు గట్టి పోటీ ఇవ్వరు. ఇది ఖచ్చితంగా కేజ్రీవాల్ వెనుకుండి నడిపిస్తున్నాడు, ఆమ్ ఆద్మీ పార్టీ నడిపిస్తుంది అనేది మాకు తెలుసు క్లియర్గా. టీఎంసీ పార్టీ మిగతా ఎవరైతే మాకు అపోజిషన్స్లో ఉన్నారో వీళ్ళంతా కలిసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని నిరుద్యోగుల పేరు మీద వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు, బాగా డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నారు. నిజంగా మీరు చెప్పండి, ఒక నిరుద్యోగికి ఇంత సెటప్ చేయాలి అంటే ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది? ఎక్కడి నుంచి వస్తాయి? మరి ఏ పొలిటికల్ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వస్తాయండి? ఇది క్లియర్గా ఈ ప్లాట్ఫామ్ పొలిటికల్ అపోజిషన్ పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ మీదకి బాణం వేయడానికి అనేది మాకు తెలీదా? సో ఖచ్చితంగా మాకు తెలుసు. కాబట్టి ఇలాంటి వాటికి భారతీయ జనతా పార్టీ ఏనాడు భయపడదు. మేము ఎప్పుడు కూడా ధర్మ పోరాటమే చేస్తాం, ఇలాంటి నీచ పోరాటాలు చెయ్యం, ఇలాంటి దుష్ప్రచారాలు మేము చెయ్యం, మేము ఎంకరేజ్ కూడా చెయ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పార్టీలో ఉన్నదే ధర్మ పోరాటం, మేము ఒక సనాతన ధర్మం మీద ముందుకు వెళ్తాం, అంతేగాని చిల్లర రాజకీయాలు ఈవెన్ అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా మేము మాట్లాడం. అది మా పద్ధతి, మిగతా పార్టీ వాళ్ళకి కాదు. అంటే మీ పార్టీలో కొంతమంది మహిళా నాయకురాలు కూడా ఉన్నారు, ప్రతి చిన్న విషయం గురించి వాళ్ళు అంటే ఎక్స్పోజ్ చేసి ప్రజలకు తెలియపరిచే విధంగా కూడా కొన్ని వీడియోస్ కానీ బహిర్గతంగా వీడియోస్లలో కానీ పేపర్ స్టేట్మెంట్లో కానీ ఇవ్వడం జరిగింది. మరి ఇలా మొన్నటి జరిగిన ఫోక్స్ కేసు ఏదైతుందో చిన్న విషయం కూడా ఏం మాట్లాడిన పరిస్థితి, దాన్ని ఏ విధంగా చూడవచ్చు? ఇది మేము ఖచ్చితంగా అపోజిషన్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో వాళ్ళు మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అన్న విషయం మా అందరికీ తెలుసు కాబట్టి మేము ముందుకు రాలేదు. ఇది అంతగా, ఎందుకంటే ఇది పార్టీ కాదండి, ఇది పర్సనల్, దిస్ ఈజ్ నాట్ పార్టీ అంశం అయితే మేము ఖచ్చితంగా ముందుకు వచ్చి మాట్లాడతాం. పర్సనల్ అంశాన్ని మేము ఎట్లా మాట్లాడతామండి? ఒక కుటుంబానికి సంబంధించిన అంశాన్ని మాట్లాడే అంత మర్యాద లేని వాళ్ళు మేము కాదు, కాబట్టి మేము ఖచ్చితంగా అలాంటి వాటికి మేము మాట్లాడం. ఇప్పుడు ఎల్లుండి జరిగే జెన్జీ భజన ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా చూడవచ్చు? దాని అంతరార్థం ఏమిటి పెట్టడానికి? జెన్జీ భజన యూత్ ఇంతవరకు డ్రింక్స్కి, డ్రగ్స్కి, సిగరెట్స్కి బానిసలు అయిపోయి
వాళ్ళ జీవనాన్ని ఏదో విధంగా సాగిస్తున్నారు. అలా కాకుండా యూత్ అంతా కూడా ముక్తి అనేది భక్తిలోనే వస్తుంది, భక్తి ద్వారానే ముక్తి వస్తుంది అని తెలుసుకోవాలి అని మేము 23వ తారీఖున లీలా బ్యాండ్ ఢిల్లీ నుంచి వాళ్ళు వస్తారు. వాళ్ళ ద్వారా మేము భక్తి పారవశ్యంతో అందరూ కూడా ఊగిపోవాలి అన్నది మా ఆలోచన, మా లక్ష్యం. సో యువతని చెడుదారి నుంచి మంచి దారిలోకి మనం తీసుకురావాలి. ఇప్పుడున్న కాలంలో 10 ఏళ్ళ పిల్లగాడు కూడా, అమ్మాయిలు కూడా సిగరెట్లకి ఈజీగా బానిస అయిపోతున్నారు. ఏ ఐటీ కారిడార్స్, ఐటీ కంపెనీస్ దగ్గర చూడండి, సిగరెట్లు తాగుతూనే ఉంటారు. ఈ వీకెండ్స్ అయితే ఏ పబ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు, థర్స్డే ఫ్రైడే నుంచే. సో ఇక్కడ నుంచి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, వీకెండ్ అయితే ఏ టెంపుల్కి వెళ్ళాలి, ఏ టెంపుల్లో భజన వినాలి, ఏ టెంపుల్లో ఏ కథలు వినాలి అనే ఆలోచన వాళ్ళకి రావాలి. సో మేము యూత్ను ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్ళాలి అన్నది మా ఆలోచన. అంటే దీనివల్ల ఏమవుతుందంటే కుటుంబం బాగుంటుంది, తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు, ప్లస్ పిల్లలు వాళ్ళ గోల్ వాళ్ళు రీచ్ అవుతారండి. వాళ్ళ ఎడ్యుకేషన్కి ఒక గోల్ ఉంటుంది, వాళ్ళ కెరియర్ గోల్ ఉంటుంది, అది మంచిగా రీచ్ అవుతారు. లేకపోతే ఏమవుతుందంటే ఇలాంటి వాటికి బానిస అయిపోయి ఆ మత్తులో ఏవేవో జరుగుతున్నాయి. ఈ రేపులు అవనియండి, హత్యలు అవనియండి, ఎఫ్ఐఆర్స్ అవనియండి, చిన్న చిన్న వయసులోనే ఆత్మహత్యలు చేసుకోవడం అవనియండి, ఇవన్నీ కూడా మెంటల్గా డిప్రెస్ అయిపోతున్నారు. ఇలాంటి వాటికి లోనై ఓవర్గా డ్రింక్ చేసేసి, ఓవర్గా స్మోక్ చేసేసి చిన్న చిన్న పిల్లలకి హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్, లంగ్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ వస్తున్నాయి. సో ఇవన్నీ ఇలాంటి వాటికి అలవాటు అవ్వడం వల్ల. సో కాబట్టి ప్రతి ఒక్క యువత భక్తి మార్గంలోనే ముక్తిని ఎంచుకోవాలి అన్నది మా అజెండా. సో దానిలో భాగంగానే 23వ తారీఖున సాయంత్రం 6 నుంచి జిమ్ఖానా గ్రౌండ్స్లో జంజే భజన అనేది పెడుతున్నాం. ఇక్కడి నుంచి కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ.